ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. నమా ఓం విష్ణుపాదాయ కృష్ణప్రష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీ కృష్ణ 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 హరి హరి రామ హరే రామ 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 హరి హరి కృష్ణ 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 హరి 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 హరి. మూకం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధవం శ్రీచైతన్య ఈశ్వరం. హరే కృష్ణ. అందరికీ స్వాగతం అండి మన హరినామాశ్రయం సెషన్స్కి. ఇవాళ మనం హరినామాశ్రయం 6వ ఎపిసోడ్లో ఉన్నాం. కొంచెం మనం భక్తిలో సీరియస్గా ఉందాం. జపం చేయగలిగితే వెంటనే చేసేద్దాం. ఇది మన ఇవాళ టాపిక్. అయితే మనకు అనిపించవచ్చు, ఎక్కడైతే సీరియస్నెస్ అనేది ఉంటుందో అక్కడ మనకు తప్పకుండా ఒక మంచి రిజల్ట్స్ మనం చూడొచ్చు. అంటే ఎలాగంటే ఒక స్టూడెంట్ ఎడ్యుకేషన్ కోసమని ఎక్కడైనా దూరంగా, ఇంటి నుంచి దూరంగా వెళ్ళి ఎక్కడైనా చదువుకోవడానికి వెళ్ళినా కానీ, ఫ్యామిలీని పోషించడం కోసం ఒక వ్యక్తి దూరంగా వెళ్ళి పనిచేయడానికి వెళ్ళినప్పటికైనా కానీ, తల్లిదండ్రులు పిల్లలకి దూరంగా ఉంటూ ఎక్కడో ఒక చోట పనులు చేసుకుంటూ వాళ్ళ చదువుల కోసం ప్రయత్నించడానికైనా కానీ, ఫ్యామిలీ మొత్తం ఒకే చోట ఉంటూ ఒకరికొకరు సహకరించుకుంటూ ఒకరికొకరికి హెల్ప్ చేసుకుంటూ వాళ్ళు ఏదో పనుల్లో ఎక్కువగా నిమగ్నమవుతూ సీరియస్గా పనులు చేసుకోవడమైనా కానీ, ఎక్కడెక్కడైతే సీరియస్నెస్ అనేది ఉంచుతారో అక్కడ మంచి రిజల్ట్స్ మనం చూడొచ్చు, మంచి ఫలితాలు మనం చూడొచ్చు. అయితే ఆ సీరియస్నెస్ ఉంచడానికి ఉన్నటువంటి వెనకులైనటువంటి కారణం, వాళ్ళందరికీ ఒక కామన్ పర్పస్ ఉంటుంది. అంటే సహజంగానే వాళ్ళకి ఒక మంచి పర్పస్ కోసం మేము ప్రయత్నించాలి అని వాళ్ళ ప్రయత్నాలు మొదలుపెట్టినప్పుడు ఆటోమేటిక్ వాళ్ళకి ఒక సీరియస్నెస్ అనేది వస్తుంది. అయితే మనం కూడా భక్తి చేసేటప్పుడు కూడా అలాంటి సీరియస్నెస్ ఉంచాలి, మేము కూడా అలాంటి సీరియస్నెస్ చేయాలి అనుకుని మనం ప్రవర్తించినప్పుడు ఖచ్చితంగా మనకు కూడా అలాంటి రిజల్ట్స్ వస్తాయి. అందులో నో డౌట్. ఇదిగో ఇప్పుడు నేను ఇది చేస్తున్నాను, నాకు రిజల్ట్స్ రావట్లేదు అంటే అలాని కాదు. వీ హ్యావ్ టు బి సీరియస్. ఏదో నార్మల్గా తాత్కాలికంగా ఇలా చేసేయమంటే వచ్చేసేయాలి కదా అని అలా కాదు. అంతో ఇంత ఖచ్చితంగా మనం సీరియస్నెస్గా ఉండాలి. అప్పుడు మాత్రం మనం ఎలిజిబుల్ రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయడానికి. అయితే చాలా మంది అడిగేటువంటి ప్రశ్న ఏంటంటే, చాలా మంది అంటారు, ఇప్పుడే సీరియస్నెస్ ఎందుకు? బోలెడ్ అంత టైం ఉంది. బోలెడ్ అంత టైం ఉంది మనకు. అప్పుడు ఎప్పుడైనా సీరియస్గా ఉండొచ్చు. ఇలాంటి భక్తికి వీటికి ఇప్పటి నుంచే సీరియస్గా ఉండాల్సినటువంటి అవసరం ఏమిటి? ఇప్పుడే సీరియస్గా ఉండాల్సిన అవసరం లేదు. దీనికి సమాధానంగా మన ఆచార్యులు అంటారు, దేనినైనా పోస్ట్ పోన్ చేయొచ్చు. అంటే ధన సముపార్జన కానీ, లేదా కుటుంబాలను పోషించేటువంటి పనులైనా కానీ, అవి ఏవైనా కానీ వాటన్నిటిని బేసిక్ మినిమంగా ఉంచుకోవచ్చు. అంటే బేసిక్ మినిమం అంటే వాటిని ఎంతవరకు వీళ్ళకి తగ్గించుకోవచ్చు. కానీ ఒక్క దాంట్లో మాత్రం కాంప్రమైజ్ అవ్వకూడదు. ఏంటి? తన ఆత్మ సంరక్షణకై, ఆత్మ పోషణకై చేసేటువంటి పనులు ఏవైతే ఉంటాయో వాటిని వదిలిపెట్టకుండా ఉండాలి అని చెప్తారు మన ఆచార్యులు. మరి ఆత్మ పోషణకి, ఆత్మ రక్షణకి ఉపయోగపడేటువంటి ఉన్నటువంటి ఒకే ఒకటి భక్తి మార్గం. అలాంటి భక్తి మార్గాలను ఎట్టి పరిస్థితుల్లో పోస్ట్ పోన్ చేయకూడదు అంటారు మన ఆచార్యులు. దానికి సీరియస్నెస్గా ఉండాలి. చూడండి, ఇప్పుడు కానీ మనం కానీ ఉత్సాహంగా కానీ చేయకపోతే భక్తి,
అంటే మనకు కళ్ళు బాగా పనిచేస్తున్నాయి, బ్రెయిన్ బాగా పనిచేస్తుంది, చేతులు దృఢంగా ఉన్నాయి, కాళ్ళు దృఢంగా ఉన్నాయి, దేహం దృఢంగా ఉంది, ఆరోగ్యం అంతా బాగుంది, యావరేజ్‌గానే ఉంది. ఇలాంటి సమయంలో మనం ఉత్సాహంగా కొంచెం సీరియస్‌నెస్ పెట్టి గాని, భక్తి గాని చెయ్యకపోతే, కాలం ప్రవహించే కొద్దీ, కాలం నడిచే కొద్దీ దేహం క్షీణిస్తుంది, సత్తువ తగ్గుతుంది. న్యాచురల్‌గానే మనకు ఆ ఉత్సాహం గూడా తగ్గిపోతుంటుంది. మరి అలాంటి సమయంలో భక్తి చేయడం అతి ఘోరాతి ఘోరంగా, అతి కఠినంగా మారిపోతుంది. ఎందుకంటే, ఈ భౌతిక ప్రపంచంలో మనం గాని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే మనకు చెయ్యకూడని మనకిష్టం లేని వాటిలో అసలు ఉత్సాహం రాదండి. అంటే ఉదాహరణకి ఎవరైనా వచ్చి నువ్వు ఆహ్, ఆహ్, ఆ థియేటర్‌కెళ్ళి మూవీకెళ్దామని పరిగెట్టుకుంటూ వెళ్తాం. రేపు ఎగ్జామ్ ఉంది చదువుకోవాలి అనుకున్నప్పుడు అంత ఉత్సాహం అనేది చూడండి ఎంత డిఫరెన్సో. కానీ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవ్వడానికి ముందుగా నుంచి ప్లాన్ చేసుకుంటూ రోజు కొంచెం, రోజు కొంచెం, రోజు కొంచెం చదువుకుంటూ వచ్చినప్పుడు ఒకవేళ మనకి ఎగ్జామ్ ముందంత ఉత్సాహం లేకున్నప్పటికి కూడా బేసిక్ చదువుకున్నప్పుడు ఆటోమేటిక్‌గా మనం ఎగ్జామ్ పాస్ అయిపోవచ్చు. మంచి మార్కులు తెచ్చుకోవచ్చు. ఎందుకు? ముందు నుంచే మనం ప్రయత్నాలు పెడుతూ ఉన్నాం కాబట్టి. న్యాచురల్‌గానే ముందు నుంచి ప్రయత్నాలు పెడుతుండే వాడికి చివరికి ఎగ్జామ్ ముందు ఇంకా ఎక్కువ ప్రయత్నాలు పెట్టాలనిపిస్తుంది. ఇంకా ఎక్కువ ఉత్సాహం వస్తుంది. ఎక్కువ ఉత్సాహం రాదంటే ఎవరైతే స్టార్టింగ్ నుంచి పోస్ట్‌పోన్ చేసుకుంటూ వస్తుంటారో వాళ్ళు చివరి వరకు ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు అప్పుడు భర్తీ చేద్దామని ముందుకెళ్ళినప్పటికి కూడా ఉత్సాహం అనేది కాసేపు మళ్ళీ ఆ తర్వాత ఉత్సాహం పోతుంది వాళ్ళకి భయం పోయినా గాని. భయంతో కొంతకాలం పొడిగిస్తారు భక్తిని. ఆ భయం పోయిన తర్వాత ఇంక ఉత్సాహం కూడా పోతుంది. అలా కాదు మనం చేయాల్సింది. భక్తితో చేయాలి. భయంతో కాదు. సో, అందుకోసమనే ఎంతో కొంత అంటే దాన్నేమంటారు? తానుకు దాన్నేం రామవారిది కట్టినప్పుడు హనుమంతుడు పెద్ద పెద్ద వానరసేన పెద్ద పెద్ద బండరాళ్ళనేస్తే ఉడత ఒక చిన్న ఇసుక దిరువుని అలా ఇచ్చింది. మన కెపాసిటీ కొద్దీ, మన శక్తి కొద్దీ ప్రతి ఒక్కరు కూడా ఆ భక్తి సేవలో పాల్గొనాలి. ఏదో ఒక విధంగా. అందుకు ముఖ్యంగా మనకు చెప్పింది హరినామాశ్రయాలు. హరినామాల్ని జపిస్తూ ఉంటాం. సో, ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందేంటంటే ప్రతి ఒక్కరం కూడా అలాంటి ఉత్సాహాన్ని వాలంటరీగా అంటే తనకు తానుగా మనంతట మనముగా తెచ్చుకొని భక్తి మార్గంలో భక్తి చేస్తూ ఉండాలి. అయితే మరి ఆ ఉత్సాహాలు పెట్టాలని ఉంది ప్రభుజీ. మరి ఆ ఉత్సాహాలు మాకు రావట్లేదు. ఆ ఉత్సాహం ఎలా తెచ్చుకోవాలి? అని చాలామంది అడుగుతారండి. మరిప్పుడు ఆ ఉత్సాహం ఎలా తెచ్చుకోవాలి మనం? ఉత్సాహం ఉన్నప్పుడే సీరియస్‌గా చేస్తాం. ఇది నాకు రావాలి అనే డెడికేషన్‌తో చేస్తాం. లేదంటే ఉత్సాహం లేకపోతే అన్నీ ఉంటాయి. ఎనర్జీ ఉంటుంది. పరిసరాలు మంచి అనుకూలమైన వాతావరణం ఉంటుంది. అన్నీ ఉంటాయి కానీ భక్తి మాత్రం చెయ్యం. అన్నీ అనుకూలంగా ఉంటాయి. ఎందుకంటే సీరియస్‌నెస్ ఉండదు. మనకు ఉత్సాహం గూడా ఉండదు. ఆ ఉత్సాహం ఎలా తెచ్చుకోవాలి? హ్మ్. వారమంతా పనిచేసి సండే రాగానే బయట వారు ఏవి పడితే అవి తింటూ, ఎక్కడికి పడితే అక్కడ షికారులకు వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళు చాలా ఉత్సాహంగా చేస్తుంటారు ఆ పనులు. కానీ మనం ఆదివారం వచ్చినప్పుడు గుడికెళ్ళాలా, భాగవతం వినాలా, భగవద్గీత వినాలా అని మనకంత ఉత్సాహం ఉండదు. అంటే వారు చేస్తున్నటువంటి పనులు వారెంతో ఉత్సాహం ముందుకెళ్తున్నారు. థియేటర్‌కెళ్ళడానికైనా, సినిమాలకెళ్ళడానికైనా, షికార్లకెళ్ళడానికైనా, ఎక్కడికైనా తిరగడానికైనా ఉత్సాహంగా చేస్తున్నారు. కానీ మనం ఎంచుకున్న మార్గంలో మనం ఉత్సాహంగా చేయలేకపోతున్నాం. ఎందుకలాగా? వాళ్ళెందుకు అది తప్పు మార్గం అయినప్పటికి కూడా, అది భగవంతుడికి, భక్తికి దూరం చేస్తున్నప్పుడు కూడా ఉత్సాహంగా ఉన్నారు. ఇది మంచి మార్గం అని తెలిసినప్పటికీ భక్తి చేస్తే మనమందరం వైకుంఠ ధామాలకు వెళ్ళొచ్చు. భగవంతుడు మనల్ని రక్షిస్తాడు అని మనకు తెలిసినప్పటికి కూడా మనం ఉత్సాహం చేయలేకపోతున్నాం. ఎందుకలాగా? ప్రధానంగా దీనికి 2 కారణాలు. ఒకటి ఈ భౌతిక ప్రపంచం యొక్క అసలు రూపం మనం గ్రహించలేకపోవడం వల్ల, భగవంతుడి యొక్క ప్రేమని భక్తి రూపంలో మనం సంగ్రహించలేకపోవడం వల్ల. అంటే భగవంతుని పట్ల భక్తిని ప్రేమగా స్వీకరించకపోవడం వల్ల, ఈ భౌతిక విశ్వం యొక్క చెడు రూపాన్ని అగ్లీ రూపాన్ని మనం దాన్ని సరిగ్గా గ్రహించలేకపోవడం వల్ల. ఏం జరుగుతుంది? ఈ భౌతికంగా ఇచ్చేటువంటి ఆనందాన్ని మనం పర్మనెంట్ ఆనందంగా, ఇదే గొప్ప ఆనందంగా, ఇదే శాశ్వత ఆనందంగా, ఇదే సత్యంగా తీసుకుంటాం.
నిజమైనటువంటి ఆనందం, నిజమైనటువంటి భక్తి మార్గం, నిజంగా మనకు భగవంతుడికి చేసేటువంటి భక్తి ప్రాసెస్ మార్గాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం తాత్కాలికంగా, ఏదో సెంటిమెంటల్‌గా, ఏదో నామకే వాస్తేగా అలా తీసుకుంటాం. మరలా తీసుకోవడానికి మనల్ని ప్రేరేపిస్తుందేంటి? భగవంతుడి యొక్క మాయాశక్తి. అని చాలామంది అంటారు, మరి భగవంతుడి యొక్క మాయాశక్తి మమ్మల్ని ఇలా ప్రేరేపిస్తుంటే మా చేతుల్లో ఏముంది? భగవంతుడే అలా చేస్తున్నాడు కాబట్టి భగవంతుడే కారణం వీటికని భగవంతుడి మీద తోసేస్తారనమాట. హ్మ్. మనం ఏదైనా ఒక తప్పు చేస్తే, ఓ దొంగతనమో, ఏదో ఎవరినో ఒక చెడు పని చేసినప్పుడు, వెంటనే వచ్చి పోలీసులొచ్చి మనకు శిక్ష చేస్తారు. మనం ఏదైనా ఒక మంచి పని చేస్తే పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డ్ చేస్తారు. అదే గవర్నమెంట్. మరి జైల్లో పెట్టింది గవర్నమెంటే, పద్మభూషణ్ ఇచ్చింది గవర్నమెంటే, మొత్తం గవర్నమెంటే చేస్తుంది. ఇంక నా చేతుల్లో ఏముందని మనం అంటే అది మూర్ఖత్వం. ఎందుకు? తాను చేసుకున్నటువంటి పనులకు అనుగుణంగా గవర్నమెంట్ తనకి ఏదో ఒక విధంగా రియాక్షన్స్ అనేది ఇస్తుంది. అదే విధంగా భగవంతుడు కూడా. ఇలా ప్రవర్తించిన వాడికి భగవంతుడు మాయాశక్తినిచ్చి వాడి మీద ప్రభావం చూపిస్తాడు. అంటే వాడికి చెడు వాటి పట్ల అట్రాక్షను, మంచి వాటి పట్ల డిస్ట్రాక్షను కలిగే విధంగా చేస్తాడు. అంటే చెడు వాటి పట్ల ఆకర్షిత అవ్వడం, మంచి వాటి పట్ల దూరంగా ఉండేలా చేస్తాడు. మరి ఎవరైతే వాడు మంచి కర్మలు చేసి మంచి పనులు చేస్తూ ఉంటారో చెడు వాటికి దూరంగా ఉండే విధంగా, మంచి వాటికి దగ్గరగా ఉండే విధంగా భగవంతుడు ప్రేరేపిస్తాడు అనమాట. అంతేగాని నాకు చెడు వాటి మీద అట్రాక్షన్ కలిగే విధంగా చేసింది కూడా భగవంతుడే, మొత్తం తనే కారణం, మొత్తం వాడే కారణం, నాదేమీ లేదు అని మనం అనకూడదండి. మనం జాగ్రత్తగా చూడొచ్చు. జనరల్‌గా ఇంజెక్షన్ తీసుకోవడానికి అందరూ భయపడుతూ ఉంటారు. అంటే సెలైన్ కట్టించుకోవడం, ఇంజెక్షన్ తీసుకోవడానికైనా గాని కొంచెం అమ్మో చెయ్యి నొప్పి పడుతుంది, రక్తం వస్తుంది చాలా భయపడుతూ ఉంటారు. కానీ బాగా జబ్బు చేసినటువంటి వారు ఎవరైనా కానీ చూడండి, వారికి ఏదో విధంగా జబ్బు క్యూర్ అయిపోవాలంటే ఆ ఇంజెక్షన్ తీసుకోండి నీకు పొద్దున ఇయ్యండి ఇంజెక్షన్ ఇవ్వండి, ఇంజెక్షన్ ఇవ్వండి అని తీసుకుంటారనమాట వాళ్ళు. ఎందుకు అలా తీసుకుంటారు? ఇంజెక్షన్ నొప్పని తెలుసు. ఎందుకు తీసుకుంటారు అలాగా? దానికి అట్రాక్ట్ అవుతారు. అది తీసుకుంటే నాకు తగ్గుతుంది అని. అదే విధంగా అంటే వాటిలో లోపల ఒక రోగం, ఒక చెడు ఉంది కాబట్టి ఆటోమేటిక్‌గా నొప్పి అది నొప్పి చేస్తుందన్నప్పుడు అది కొంచెం మంచిదే కానీ నొప్పి చేస్తుందని తీసుకుంటున్నాడు. అదే విధంగా మనలో చెడు లక్షణాలు ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా మనం చెడుకి అట్రాక్ట్ అయిపోతాం. అది భగవంతుడు ఇచ్చిన అది కూడా భగవంతుడి శక్తి అట్రాక్ట్ అవ్వడం అనేది. మాయాశక్తి అంటే అది. కృష్ణ అంటే అట్రాక్ట్ చేయడం. మాయా అంటే విచ్ ఈస్ నాట్ అంటే అది కానిది అని. అంటే మనకు వెలుతురు ఉన్నప్పుడు చీకటి అనేది ఉండదు. వెలుతురు లేకపోతే చీకటి ఉంటుంది. చీకటి అంటే రాత్రి చీకటి అంటే దాని అర్థం ఏంటంటే వెలుతురు లేకపోవడం. పగలు అంటే వెలుతురు ఉండడం. సో అదే విధంగా కృష్ణ ఉంటే మనం భగవంతుడికి అట్రాక్ట్ అవుతాం. కృష్ణ లేకపోతే మనం మాయకి అట్రాక్ట్ అవుతాం. కృష్ణ సూర్య సమ మాయాహయ అంధకార యాహాన్ కృష్ణ తాహన్ నహి మాయారధికార అని మనకు కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి అంటారు. అంటే కృష్ణ సూర్య సమ, కృష్ణుడు సూర్యుడితో సమానమైనటువంటి వాడు. మాయాహయ అయా అంధకార అంటే మాయాదేవి అంధకారం, చీకటితో సమానం. యాహాన్ కృష్ణ తాహాన్ నహి మాయారధికార ఎక్కడైతే కృష్ణుడు ఉంటారో అక్కడ మాయాదేవి ఉండదు. అంటే ఎక్కడైతే కాంతి ఉంటుందో అక్కడ చీకటి అనేది ఉండదు. సో ఎవరైతే తప్పు పనులు చేస్తూ ఉంటారో వాళ్ళు మాయావి అట్రాక్ట్ అయ్యే విధంగా కృష్ణుడు చేస్తారు. ఎవరైతే భక్తి మార్గాన్ని ఎంచుకొని భక్తి చేస్తూ ఉంటారో వాళ్ళకు చెడుకు దూరంగా మంచి వాటికి అట్రాక్ట్ అయ్యే విధంగా భగవంతుడు వాళ్ళని ప్రేరేపిస్తూ ఉంటాడు. మరి ప్రభుజీ మేము ఇదివరకేవో తెలియక తప్పులు చేశాం ప్రభుజీ, మేము ఇప్పుడు న్యాచురల్గా చెడుకి అట్రాక్ట్ అయిపోతూ ఉన్నాం, మరి మేము ఇప్పటి నుంచే మంచిగా ఉంటాం, మంచివి అట్రాక్ట్ అవ్వాలి అని ప్రయత్నిస్తున్నాం, మరి ఏ విధంగా మా ప్రయత్నాలు ఉండాలి అన్నప్పుడు అందరికి కామన్గా చెప్పిన ప్రయత్నం హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అని ప్రతి ఒక్కరు కూడా హరినామ సంకీర్తనలు ప్రతిరోజు జపిస్తూ ఉండాలి. హరినామాన్ని నియమం తప్పకుండా ఇలా జపిస్తూ ఉన్నప్పుడు తాత్విక పరంగా మనము ఈ భౌతిక యొక్క జగత్తుని అర్థం చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే కొంతకాలానికి మాయాదేవి ఎలా చేస్తుందంటే, నువ్వు ఇప్పుడు బాగా జపిస్తున్నావు, చాలా గొప్ప భక్తుడు అయిపోయావు, ఇప్పుడు నువ్వు ఏది చేసినా చెల్లుతుంది అని చెప్పి మళ్ళీ మాయాదేవి మనల్ని చెడువైపు చేసేలా చేస్తుంది. మనకు తెలియకుండా నా చెడులో ట్రాప్ అయిపోతాం, మనకు తెలియకుండా మళ్ళీ కృష్ణ భక్తికి దూరం అయిపోతాం. అప్పుడు మళ్ళీ అయ్యో అమ్మో ఏంటి ఇలా జరిగిపోయిందని మళ్ళీ మనం అనుకుంటాం. అందుకోసమనే
హరినామ సంకీర్తనలు చేస్తూ భౌతిక జగత్తును తాత్వికంగా అర్థం చేసుకుంటూ ఉండాలి. అది ఏ విధంగా పనిచేస్తుంది ప్రతి ఒక్కరికి అని. అదేది పెద్ద సైన్స్ కాదండి. కొంచెం మన అబ్జర్వేషన్స్ చేసి, లేదా మన చెవులు పెద్దగా ఓపెన్ చేసుకొని, ఎవరైనా సాధువులు చెప్పినప్పుడు వింటున్నప్పుడు మనకు అర్థమైపోతుంది. సో, ఇవాళ నేను మీకు కొన్ని నియమాలు చెప్తాను. ఈ భౌతిక జగత్తు ఏ విధంగా పనిచేస్తుందో. మొట్టమొదటిది మనందరం గుర్తుంచుకోవాల్సింది, ఈ భౌతిక జగత్తు తాత్కాలికం. శాశ్వతం కాదు. మాయాదేవి మనకేం చేస్తుంది? ఇది శాశ్వతం. ఇది నీకు ఎప్పటికీ ఉండేది అని. ఒక శ్లోకం చదివినాను అన్నమాట చిన్నప్పుడు. ఇదేంటంటే, చంచలం బగు జగతి లోపల శాశ్వతం ఒకటేదిరా, కన్ను మూసి తెరుచు లోపల అంతంతా మాయమయ్యేరా అన్నట్టుగా ఉంటుంది. అంటే చంచలంబగు జగతి లోపల శాశ్వతం ఒకటేదిరా. అంటే చంచలం అంటే ప్రతి నిమిషం మారిపోతూ మారిపోతూ ఉంటుంది. శాశ్వతం ఏది కాదు. మనం చిన్నప్పుడు ఒకలాగా ఉన్నాం, ఇప్పుడు ఒకేలాగా ఉన్నామా? దేహం మారిపోతూ ఉంది. మన కంట్రోల్ లేదు దేహం కూడా. మనం చిన్నప్పుడు ఒకేలా చూస్తాం, ఇప్పుడు ఒకేలా చూస్తున్నాం. ఇప్పుడు స్పెట్స్ పెట్టుకోవాల్సి వచ్చింది. ప్రతీది కూడా కాన్స్టాంట్‌గా మారిపోతూ ఉంటుంది. కానీ మనకేం ఇల్యూజన్ క్రియేట్ చేస్తుందంటే, ఇది శాశ్వతం, ఇది శాశ్వతం, ఇది శాశ్వతం అన్నట్టుగా. ఎందుకు అది క్రియేట్ చేస్తుందంటే, ఒరిజినల్‌గా మన ఆత్మ ఎప్పుడు శాశ్వతం. ఆ కోణంలో ఆ కోణంలో కొన్ని చూస్తుంది కాబట్టి, ఈ భౌతిక జగత్తును కూడా శాశ్వతంలాగానే చేసుకుంటుందది. అంటే తాను ఆత్మ శాశ్వతం. అందుకే ఈ భౌతిక జగత్తుని చూసినప్పుడు కూడా ఇది ఎప్పుడు ఇక్కడే ఉండాలని కోరుకుంటుంది. కానీ మనం తత్వంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇది ఉండదు, ఇది కదిలిపోయేది, ఇది నశించిపోయేది. కాబట్టి బుద్ధిమంతులు దాన్ని ఎప్పుడు చూస్తూ ఉంటారు ఈ సత్యాన్ని. చూసి ఎప్పుడు శాశ్వతంగా ఉండేదని పట్టుకుంటూ ఉంటారు. మనం చిన్నప్పుడు 10 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు దేహం మన దగ్గర లేదు. కానీ మనం 10 ఏళ్ల వయసులో హరినామం గాని జపించిన హరే కృష్ణ మంత్రాన్ని భక్తి ప్రాసెస్ గాని పట్టుకున్నట్లయితే ఆ హరినామం మన దగ్గర ఉంటుంది. ఆ దేహం పోద్ది. మనం పెద్దయినా గాని ఇంకా ఉత్సాహంగా జపించొచ్చు. ఈ పెద్దయిన తర్వాత ఇప్పుడొచ్చిన తర్వాత ఇంకొక 30 ఏళ్ల తర్వాత, 40 ఏళ్ల తర్వాత, 50 ఏళ్ల తర్వాత మనం ముసలివాళ్ళం అయిపోయిన తర్వాత అప్పటికి హరినామం మన దగ్గర ఉంటుంది. కానీ దేహం మాత్రం వెళ్ళిపోతుంది. సో, ఈ వెళ్ళిపోయేదాన్ని, మార్పు చెందుతున్న దాన్ని, తాత్కాలికమైన దాన్ని, ఆ ఎప్పుడు మారిన దాన్ని, ఆ శాశ్వతమైన దాన్ని పట్టుకోవడం కోసం మనం వాటిని వినియోగించినట్లయితే వాడు బుద్ధిమంతుడు. వాడు ఎప్పటికి కూడా దుఃఖాన్ని అనుభవించడు. ఎందుకంటే దుఃఖం దేనికైనా వచ్చిందంటే అది శరీరానికి. మరి దుఃఖం శరీరానికి వస్తున్నప్పుడు, శరీరం మారిపోతూ ఉన్నప్పుడు దుఃఖం కూడా మారిపోతూ ఉంటుంది. ఎందుకంటే దుఃఖం మనకు రాదు. మన సోలుకి రాదు. మన ఆత్మకు రాదు. శరీరానికి, మనసుకు వస్తుంది. శరీరం మారుతుంది. మనసులో ఆలోచనలు మారుతుంటాయి. అవి మారుతున్నప్పుడు ఆటోమేటిక్‌గా సుఖదుఖాలు కూడా మారుతూ ఉంటాయి. ఒక అలల్లాగా. మరి అలాంటి వేవ్స్‌కి మనం ఎందుకు బందీ అవ్వాలి అలాంటి తరంగాలకి? సో, ఆ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మనం భక్తిని పట్టుకుందాం. ఎవరైతే ఈ తాత్కాలికాన్ని ఎప్పుడైతే అబ్జర్వ్ చేస్తూ ఉంటారో, వాళ్ళు పెద్దగా యాంగ్జైటీ పడరండి. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. నా చిన్నప్పుడు నేను మా ఊరు నుంచి ఇంకొక ఊరికెళ్ళడానికి ఒక బస్ ఎక్కాలండి. సో, అందరూ బస్ స్టాప్ దగ్గర వెయిట్ చేస్తారు. బస్సొస్తుంది. ఇక్కడి నుంచి వేరే ఊరికెళ్ళడానికి ఒక అర్ధగంట టైం పట్టుద్దంతే. సో, అందరూ చాలా చాలా వాళ్ళ వాళ్ళ లగేజులతోటి చాలా పెద్ద పెద్ద లగేజులనమాట. కొందరు తట్ట, బుట్ట, కొందరు పెద్ద పెద్ద గోతాలు, బస్తాలు, నానా ఐటెమ్స్ అన్నీ తీసుకొనొచ్చి అందరూ అది వాటిని ఎక్కించిన తర్వాత వీళ్ళు కూడా ఎక్కుతారనమాట. మనుషులే ఎక్కువ. ఆ మనుషులు తెచ్చుకున్న సామాన్లు ఇంకా ఎక్కువ. మొత్తానికి కిరికిరి అంటున్నాక ఆ బస్సు మొత్తం నీట్‌గా అంటే పూర్తిగా అందరూ ఎక్కేస్తారు. అసలు పట్టి పట్టనట్టుగా ఉంటుందంట ఇరుకిరుగ్గా. అయితే ఒకసారి ఏం జరిగిందంటే ఆ బస్సులో ఒకతను ఇది సీట్‌లో నేను ముందు కూర్చున్నానంటే నేను ముందు కూర్చున్నాను. నేను ముందు కూర్చున్నానంటే నేను ముందు కూర్చున్నాను. ఇద్దరు గొడవ దిగడం స్టార్ట్ చేశారు. ఆ గొడవ పెరిగి పెరిగి ఎంత పెద్దదయిపోయిందంటే ఆ బస్సులో ఉన్న వారందరూ కూడా వారు ఏం మాట్లాడుకుంటున్నారని వారి వైపు చూడడమే ఉండడం తప్ప వాళ్ళ పనులు మర్చిపోయారు పూర్తిగా. అంత పెద్దగా స్టార్ట్ అయింది వాళ్ళ గొడవ. మరి ఎంతవరకు పొడిగించబడింది ఆ గొడవ? ఆ బస్సు డ్రైవరు బస్సు ఆపి ఇంక మీ డెస్టినేషన్ వచ్చింది. మీ గమ్యం వచ్చింది. ఇక దిగండి. ఇద్దరు ఎవరు ఆ సీట్ అలాగే ఉంది. సో, ఇద్దరు కాస్త దిగిన తర్వాత అప్పటికి కూడా గొడవ ఆగలేదు. ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. చివరికి వాళ్ళు ఎటు వెళ్ళిపోయిన తర్వాత అటు ఇటు ఒకరిటు వెళ్ళిపోయిన అప్పుడు గొడవ అయిపోయిందిలెండి. అప్పుడు నాకు అర్థమైంది. ఒక అర్ధగంట ప్రయాణం కోసం, ఒక అర్ధగంట ప్రయాణం కోసం
మనం ఎంతెంత యుద్ధం అంటే ప్రయాణం కోసం అది తాత్కాలికం. కానీ ఒక మనిషిలో వాడు యుద్ధం ఖచ్చితంగా చేస్తాడు. ఎందుకంటే ఆ లక్షణం ఉంది. ఇతడు ఎప్పుడు శాశ్వతంగా ఉండేటువంటి వాడు. కానీ దేహంలోకి వచ్చాడు వాడు. ఈ దేహంలోకి వచ్చి అన్ని చోట్ల తాత్కాలికాన్ని చూస్తున్నాడు. వాడికి శాశ్వతమైనది దొరకట్లేదు. ఆ శాశ్వతమైన దాన్ని దొరికించుకోవడం కోసం ఈ తాత్కాలికంది నాకొద్దు. ఆ తాత్కాలికం ఫోర్స్ చేస్తున్నప్పుడు దాని పట్ల యుద్ధాన్ని ప్రకటిస్తూ ఉంటాడు వాడు. ఇప్పుడు నేను శాశ్వతంగా ఉండాలి, శాశ్వతంగా ఉండాలని. కానీ అది కాస్త ఆ శాశ్వతంగా ఉండడం కాస్త బస్సులో సీటు కోసం, ఆ ఏదో స్వీట్ షాప్‌లో స్వీట్ ముక్కల కోసం, ఆ ఆ, ఈ ఈ భౌతిక ప్రపంచంలో నానా చెత్త వాటి కోసం మనం యుద్ధవంతులుగా ఆలోచిస్తే ఆ యుద్ధాన్ని నిజమైన దానికోసం ప్రకటించవచ్చు. భక్తి చెయ్యడం కోసం అడ్డంకులు వచ్చిన ప్రతి వాటిని పక్కన పెట్టి వాటిని ఎదుర్కొంటూ అలాంటి వాటి మీద యుద్ధాన్ని చేస్తూ భక్తిని పట్టుకోవడం కోసం మనం వాటిని మలుచుకోవచ్చు. సాధు సాంగత్యంలో ఉంటూ హరినామాలు జపిస్తూ హరినామాలు తీసుకుంటూ అలాంటి వాటికి మన యుద్ధాలు మనం ప్రకటించవచ్చు. కానీ మనకు మాయాదేవి ఏం చేస్తుంది? ఈ భౌతికమైన తాత్కాలికమైన వాటిని మనం శాశ్వతంగా మన చేత ఊహించేలా చేసి వాటిని యుద్ధాలు చేసి మనం వాటిని దక్కించుకునేలా ప్రయత్నిస్తుంది. ఎలాగైతే ఆ బస్సు ఎక్కిన అతను ఆ బస్సు సీట్ కోసం ప్రయత్నించాడు. ఒక అర్ధగంట ఆగితే ఎవరో ఒకరు కూర్చున్నా కానీ నీ డెస్టినేషన్ మారిపోతుంది, ఇంకో చోటుకి వెళ్ళిపోతావు. అది నీకు శాశ్వతమని మనం ప్రేరేపించేలా చేసి మన చేత యుద్ధం కూడా చేసేలా చేసింది అనమాట ఆ సిచ్యువేషన్. అది మాయాదేవి చేసేటువంటి పనులు అనేవి. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఇది తాత్కాలికం అనేది గుర్తించాలి. మన ఆచార్యులు అంటారు, కమ్మల్ల దల్ల జల్ల జీవన్న తల్ల మల్ల. అంటే కమల దళం మీద ఉన్నటువంటి జలం ఏ విధంగా అయితే టపక్ అని అలా పడిపోద్ది, ఏ క్షణం పడిపోతే తెలియదు. అదే విధంగా జీవన తల్లం మల్ల, జీవనం తల్లమల్ల అయిపోతుందంట. అంటే కోటీశ్వరుడు కాస్త కూటికి లేనివాడు అయిపోతాడు, కూటికి లేనివాడు ఇమ్మీడియట్గా కోటీశ్వరుడు అయిపోతాడు. లేదా ఇద్దరు ఒక క్షణంలో ఈ దేహాన్ని విడిచి వెళ్ళిపోవచ్చు. సో కాబట్టి మనం గుర్తించాల్సింది ఏంటంటే, ఏ భౌతిక జగత్తు ఎప్పటికీ మారుతూ ఉంటుంది, తాత్కాలికం, మన కంట్రోల్లో లేనిది. నేను ఎప్పుడు బాల్యంగా ఉండాలి అని అనుకున్నంత మాత్రం ఉండిపోతామా? ఉండలేవు. అది మన కంట్రోల్లో లేదు. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జర తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముహ్యతి. ఏ విధంగా అయితే కౌమారం నుంచి యవ్వనం నుంచి వృద్ధాప్యంలోకి మన కంట్రోల్ లేకుండా వెళ్ళిపోతామో, చనిపోయిన తర్వాత కూడా వేరే దేహాన్ని కూడా అలాగే తీసుకుంటాం. అది కూడా మన కంట్రోల్లో లేదు. ఇప్పుడు మనం చేసేటువంటి పనులు మాత్రమే మన కంట్రోల్లో ఉన్నాయి. ఇది తాత్కాలికం అని తెలుసుకొని మనం మలుచుకోవడం లాగా. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, చాలా మందికి ఇది తాత్కాలికం అని తెలిసి కానీ వదలలేకపోతారు అనమాట. చాలా మందికి ఎందుకు వదలలేకపోతారంటే, రెండో కారణం ఏంటంటే ఎందుకు వదలలేకపోతారంటే, ఈ భౌతిక జగత్తు గురించి తెలుసుకునేటప్పుడు మొట్టమొదటి తాత్కాలికం. సరే, తాత్కాలికం తెలిసినప్పటికీ కూడా మనం ఇంకా భౌతిక వాటి మీద ఆసక్తి ఎందుకు కలిగి ఉంటామంటే, దాని పట్ల నిజమైనటువంటి భయం మనకు కలగపోవడం వల్ల. మనం అనుకుంటాం అది తాత్కాలికమే నాకు ఆనందాన్ని ఇస్తుంది కదా, అందుకే నేను పట్టుకుంటాను అంటారు. బస్సు సీటు నాకు కొంచెం తాత్కాలికమే, కానీ గొడవపడి కూర్చున్నానంటే నేను హ్యాపీ కూర్చోవచ్చు కదా అనుకుంటాడు వాడు. నాకు ఆనందాన్ని ఇస్తుంది కదా తాత్కాలికమైనా కానీ, నేను అందుకే ఫైట్ చేసి కూర్చుంటాను అంటాడు. మనం అలాంటి వాళ్ళని మూర్ఖులు అంటారు. ఎందుకంటే ఈ భౌతిక జగత్తులో ఉన్నటువంటి ఒక డేంజర్ని, ప్రమాదాన్ని మనం గుర్తించలేకపోతున్నాం. ఏమిటా ప్రమాదం ప్రభుజీ? ఏమిటంటే చాలా రకాలుగా ఉంటుంది. ఉదాహరణకి ఈ బస్సులో అతను సరే గొడవ ఎవరి పడో ఆ సీట్లో కూర్చున్నాడు. ప్రమాదం ఏమిటి? నెంబర్ 1, ఇప్పుడు అంత గొడవపడి నువ్వు కూర్చున్న ఒక అర్ధగంటకి నీ మనసుని అంత విచలితం చేసుకున్నవే, ఇంకా బయటకు వచ్చి మనం ఏ పనుల మీద ఏకాగ్రతగా ఉంటాం? ఆ మనసంతా మనకు డిస్టర్బ్ చేసుకున్నామా? మొట్టమొదటిది డిస్టర్బ్ చేసుకున్నాం కదా. రెండవది ఇంకొకటి ఏంటంటే, చూడండి, భగవంతుడు మనకు ఏ సమయంలో ఏది ఇవ్వాలో అదే ఇస్తాడు. ఒకవేళ అది కాకుండా మనం ఆరాటపడి ముందుకెళ్ళేదని తెచ్చుకున్నామా, ఒక్కోసారి మనకు కలగజేసి లాభం కన్నా కూడా నష్టం ఎక్కువగా ఉంటుంది. ఒక అతను చాలా కష్టపడి ఏదో జాబ్ చేస్తున్నాడు, ఏదో డబ్బులు సంపాదించు కన్స్ట్రక్షన్ వీటిలోను. ఏదో ఇల్లీగల్గా ఏదో కాంట్రాక్ట్ వచ్చిందని దాన్ని సైన్ చేసి తీసుకొచ్చుకున్నాడు. ఇంటికి రాగానే సిబిఐ ఆఫీసులు వచ్చి వాటిని పట్టేసుకుని ఉన్న ఆస్తులు మొత్తం తీసుకెళ్ళిపోయారు.
చూడండి, కొంచెం కోసం ఆశపడితే మొత్తం తీసుకెళ్ళిపోయారు. కొన్నిసార్లు మనకు అది నష్టం, అంటే మనకు అది లాభం కలిగేలా చూపిస్తుంది మాయాదేవి. ఇది నీకు లాభమే తీసుకో అని. కానీ ఎప్పుడైతే మనం దాన్ని టచ్ చేస్తామో అప్పుడు నిజమైన డేంజర్ని మనం చూస్తాం. చాలా మంది వేర్వేరు ప్రాంతాలకి, వేర్వేరు చోట్లకు వెళ్ళి సరిగా అంటే ఆరోగ్య నియమాలు పాటించకుండా ఉన్నవారు అప్పుడు బాగానే ఉంటుంది, ఇది తినొచ్చు, ఇది తింటే నీకు బాగానే ఉంటుంది, బాగా టేస్టీగా ఉంటుంది, ఏది పెడితే అది తింటారు. తర్వాత దాని విశ్వరూపం చూపిస్తుంది. స్టమక్ ప్రాబ్లం వచ్చి, బాడీ అంతా ప్రాబ్లమ్స్ వచ్చేసి, ఇప్పుడు చూసినట్లు చాలా మంది డయాబెటిక్, చాలా మంది స్టార్టింగ్ అది బాగానే ఉంటుంది తింటున్నప్పుడు అన్ని, కానీ తర్వాత తర్వాత అవి ఏ విధంగా మనకు దేహానికి నాశనం చేస్తాయండి, అది డేంజర్. ఆ డేంజర్ని చూడాలి. అంటే ఈ భౌతిక ప్రపంచం అనేది ముందుగా మనకు అడ్వర్టైజ్మెంట్ చూపిస్తుంది, ఇది తీసుకో బాగుంటుంది అని. ఒకసారి దాన్ని టచ్ చేయక దాని విశ్వరూపం మనకు తెలుస్తుంది అనమాట. ఇచ్చేది ఎంత ప్లెజర్ అంటే మనకు స్టార్టింగ్లో ఇచ్చేది ఎంత ఆనందం, ఆ తర్వాత మనకి ఇచ్చేది ఎంత దుఃఖం, అన్లిమిటెడ్ మిజరీ, చెప్పలేనంత దుఃఖాన్ని ఇస్తుంది. అందుకే బుద్ధిమంతులు ఎవరన్నా అంత అంతులేనంత దుఃఖాన్ని అనుభవించడం కోసం ఇంత చిన్న ఆనందం తీసుకోవాలా నేను, అవసరం లేదంటారు వాళ్ళు. అసలు అది ఆనందమే కాదు. ఇప్పుడు ఆనందం అంటే అది ఎప్పుడు ఆనందంగా మనకి హ్యాపీనెస్ ఉంచేది, అది టచ్ చేస్తే అప్పుడు నీకు ఆనందంగా ఉంటే తర్వాత అది నీకు దుఃఖాన్ని ఇస్తుంది అంటే నిజమైన దుఃఖం కన్నా కూడా అది ఎక్కువ దుఃఖం, ఎక్కువ దుఃఖాన్ని ఇచ్చేది అనమాట ఆ ప్లెజర్ అనేది. అది ఇంకెక్కువ డేంజర్. ఎందుకంటే ఇక్కడికి వెళ్ళొద్దు అని ఎవరైనా చెప్తే ఎవరు వెళ్ళరు, ఇక్కడికి రా 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 అని చెప్పి లోపల డేంజర్ ఉంది అంటే అది ఇంకా పరమ డేంజర్. ఎందుకంటే మనం మోసపోతాం అందులో. భౌతిక ప్రపంచం మనం అలాగే చేస్తుంది. ఎలా అంటే అది తప్పని చెప్పదు, అది నీకు మంచిదే అని చెప్తుంది. దానిలోకి ఎంటర్ అవ్వగానే మనకు అసలు రూపం బయటపడుద్ది. సో ఆ విధంగా ఈ భౌతిక జగత్తు యొక్క తాత్కాలికమైనటువంటి స్వభావాన్ని పదం పదం యత్విపదం ఎప్పుడూ ఉండేటువంటి డేంజర్ని మనం గ్రహిస్తూ ఉండాలి. అది ఏదైనా. రీసెంట్గా చూశాను, ఎవరో ఫోన్ మాట్లాడుతూ ఆ ఫోన్ బ్యాటరీస్ బ్లాస్ట్ అయిపోయి చనిపోవడం. రీసెంట్గా ఒక ఏరోప్లేన్ లేచారు, అందరూ సెల్ఫీలు తీసుకుంటున్నారు, కరెక్ట్ ఒక నిమిషం కూడా గడవలేదు, పైకి లేచింది, కిందకి అలా పడిపోయింది. ఎవరు ఊహించలేరు. పదం పదం యత్విపదం, డేంజర్ ఎప్పుడైనా ఉంటుంది. ఒక విమానం గాల్లోకి వెళ్తుందంటే ఈ వాయుగుండం లాంటి పెద్ద విశ్వంలో, పెద్ద ఆకాశంలో విమానం అనేది ఒక ధూళికణం లాంటిదండి, ఒక ధూళికణం లాంటిది. పుష్కాకి ఎప్పుడైనా. సో పదం పదం ఎప్పుడు డేంజర్ ఎప్పుడైనా ఉంది, అది గ్రహించాలి. కానీ మనకి ఎలా చెప్తుంది, మేము అన్ని నీట్గా అరేంజ్ చేసాం, పెట్రోల్ నీట్గా పోసాం, మెకానిక్లు అంతా నీట్గా అరేంజ్ చేశారు, పైలట్ నీట్గా ఉన్నాడు, అంతా బాగా సెట్ అయ్యారు, తీసుకెళ్తారు, మిమ్మల్ని హ్యాపీగా తీసుకెళ్తారు అని మనకి ఇల్యూజన్ క్రియేట్ చేస్తుంది. కానీ ఎంత నువ్వు సెట్ చేసినా ప్రకృతి నియమాల ముందు మనము చాలా ధూళికణం. అనుక్షణం డేంజర్ ఉంది, అనుక్షణం. ఇలా కాదు నేను అన్ని సెట్ చేసుకున్నాను ఇంకా డేంజర్ లేదని కాదు, ప్రకృతి నియమాలను చెప్పలేమండి. ఇక్కడ మేము గుజరాత్ బార్డర్లో ఉన్నాం, నేను ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అయ్యాను. భూమి టక 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 చక్క చక్క ఇలా ఉనికిపోతూ ఉంటుంది అనమాట అప్పుడప్పుడు. మరి ఎంత పెద్ద బిల్డింగ్లు అయినా కానీ ఒకసారి గట్టిగా ఉనికిందంటే వాడు ఎన్ని కోట్లు పెట్టి ఎన్ని అంతస్తులు బిల్డింగ్ కట్టినా కానీ వాడు అది ఈజీ కూలిపోవాల్సింది వెంటనే, ఒక సెకండ్లో జరిగిపోతుంది అదంతా. సో డేంజర్. సో భౌతిక ప్రపంచం యొక్క తాత్కాలిక స్వభావాన్ని, డేంజర్ని గ్రహిస్తూ ఉండాలి. మరి ఇప్పుడు మేము తాత్కాలిక స్వభావాన్ని, డేంజర్ని కూడా గ్రహించాము, అయితే ఇప్పుడు మేము ఏం చెయ్యాలి దీని నుంచి బయటపడాలంటే? అందుకు ఆచార్యులు అంటారు, ఎవరైతే దీన్ని సంగ్రహిస్తారో అలాంటి వారికి భక్తి ఒక మంచి వెపన్లాగా మారి ఉపయోగపడుతుంది, మంచి అస్త్రంలాగా మారి భక్తి అనేది. అప్పుడు వారు అనుక్షణం భగవంతుడి యొక్క నామాన్ని కీర్తిస్తూ ఉంటారు. ఐ హావ్ టు గెట్ అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్ అని. నేను ట్రైన్లో వచ్చేటప్పుడు చూశాను, కిటికీ పక్కన కూర్చొని చూస్తుంటే ట్రైన్ అలా వెళ్తున్నప్పుడు ఆ కిటికీలోని చూస్తే అంతా భూమంతా విశాలంగా కనిపించదు అనమాట, ఏ బిల్డింగ్ లేకుండా, ఏ చెట్లు లేకుండా ఒక ప్రదేశం వచ్చినప్పుడు. నేను దూరంగా చూస్తూ ఉన్నప్పుడు ఆకాశం భూమి కలిసిపోయినట్టుగా ఉన్నాయి పూర్తిగా. అప్పుడు నాకు అనిపించింది, ఇప్పుడు ఈ అనంత విశ్వాలలో ఈ భూగోళం ఏదో ఒక ధూళికణం లాంటిది. భగవంతుడు ఇలాంటి విశ్వాలు ఎన్నో క్రియేట్ చేసి నడిపిస్తున్నాడు. మనం ఈ విశ్వాన్ని దాటి వైకుంఠ గోలోక ధామాలకు వెళ్ళడానికి మనం ప్రయత్నిస్తున్నప్పుడు వాటిని మర్చిపోయి ఈ చిన్న భూగోళంలో, ఏదో ఒక చిన్న దేశంలో, ఒక చిన్న ఊర్లో, ఒక చిన్న ఇంట్లో, ఇది నా ఇల్లు, నా ప్లేసు, నాది అని ఎంత అటాచ్మెంట్ అయిపోయి
హయ్యర్ పిక్చర్ని మర్చిపోయాం, హయ్యర్ డైమెన్షన్ చూడడం అంటే ఉన్నతమైన ఆలోచనలు బయటకు వచ్చి అలా అంటే ఎక్కువ చేతనంతో చూడడం మర్చిపోయాం పూర్తిగా. ఎప్పుడైతే మనం ఎక్కువ హయ్యర్ చేతనంతో, హయ్యర్ కాన్షియస్నెస్ తోటి, ఉన్నత చేతనంతో మనం ఇలా చూడడం మర్చిపోతామో మనం స్ట్రక్ అయిపోయి ఉంటాం ఆ చిన్న చిన్న వాటికి. అందుకే ప్రభుపాదులు వారు అంటారు, మనం ఎక్కడ ఉన్నా కానీ సింపుల్గా జీవిస్తూ, అంటే ఆడంబరాలు లేకుండా భగవంతుడు ఏది సమకూరిస్తే దాన్ని తీసుకుంటూ భక్తి మార్గంలోకి మనం ఎంటర్ అయినప్పుడు స్లోగా మన చేతనం అనేది పెరుగుతూ ఉంటుంది. అప్పుడు మనకు ఒకే ఒక లక్ష్యం ఏర్పడుద్ది. నేను ఇక్కడికి తాత్కాలికంగా వచ్చాను. ఈ భౌతిక ప్రపంచం కూడా తాత్కాలికమే. పొరపాటున నాకు ఇక్కడ పర్మనెంట్‌గా ఉందామని ఒకవేళ అనుకున్నప్పటికి కూడా మనకు ఆ ఛాన్స్ లేదు. నేను అన్ని నీట్‌గా అరేంజ్ చేసుకుంటాను. ఇక్కడే ఉంటాను. ఓకే. ఇది చెడు ప్రదేశమే, ఇది దుఃఖాలయమే, ఇది నాకు నష్టాల్ని, కష్టాల్ని ఇచ్చేదే అనుకోని ఉంటానన్నప్పుడు మనకు ఛాన్స్ లేదు. ఇక్కడి నుంచి గెట్ ఔట్. సో, కాబట్టి బుద్ధిమంతులు ఏదో ఒక విధంగా భగవంతుడికి షెల్టర్ తీసుకుంటూ సమ్‌హౌ ఆర్ అదర్ గడిపేస్తారు ఈ ప్రపంచంలో ఉంటూ. గడిపేసి వీలైనంత వరకు తాను హ్యాపీగా ఉంటూ వేరే వారికి ఆ భక్తిని పంచడానికి ప్రయత్నిస్తూ ఉంటారనమాట వాళ్ళు. సో, కాబట్టి ఇది తాత్కాలికము, డేంజర్ అని తెలుసుకున్న వారు ప్రతి ఒక్కరు కూడా భక్తి మార్గాన్ని చాలా ఇంటెన్సిఫైడ్‌గా ప్రాక్టీస్ చేయాలి. ఎప్పుడు? మనకు ఆరోగ్యాలన్నీ బాగున్నప్పుడు. ఆరోగ్యాలన్నీ క్షీణించిన తర్వాత భక్తి చేయడానికి లేదు. వి ఆర్ డిఫీటెడ్, లాస్ట్. మనం ఓడిపోయాం గేమ్‌ని. సో, కాబట్టి అన్నీ బాగున్నప్పుడు, అంతా బాగున్నప్పుడు మన యొక్క చేతనాన్ని ప్రతి సెకను, ప్రతి నిమిషం పదే తీసుకొని రావాలి. ఆ గురువుగారు నాకు ఇన్‌స్ట్రక్షన్ చెప్పారు, ఈ సూచనలు చెప్పారు, నేను ఇలా బతుకుదాం అనుకుంటున్నాను. అది పదే మనం తీసుకొని రావాలి. అప్పుడు మనకు నిజమైన ఫలితాలను మనం చూడొచ్చు. నిజమైన వాటి ఫలితం మనం అనుభవించొచ్చు. అప్పుడు మనకి ఇంకా ఉత్సాహం వస్తుంది. కరెక్ట్, ప్రాసెస్ వర్క్ అవుతుంది. ఇంకా మనం భక్తి చేయాలని. సో, అలాంటి వాడు తాను వెళుతూ తనతో పాటు మరికొందరు మంది కూడా గోలోకధామం తీసుకెళ్ళగలుగుతాడు. లేదంటే ఎంతమంది చెప్పి మనకి ఎన్ని ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చినా మనం ఈ భౌతిక జగత్తులో స్ట్రక్ అయిపోయి ఉంటాం. కాబట్టి అనుక్షణం హరినామ సంకీర్తనలు చేస్తూ ఈ భౌతిక జగత్తు పట్ల తాత్వికాన్ని అర్థం చేసుకునే విధంగా చేసుకోవాలి అని చెప్పి భగవంతుని మనం ప్రార్థిస్తూ, మనం ఇక్కడి నుంచి బయటపడి భగవంతుడు మనకి ఎప్పుడూ రక్షణిస్తూ వైకుంఠ గోలోక ధామాలు మనం చేసే ప్రయత్నాలకి ఆయన సానుకూలంగా మనకు ప్రతిస్పందిస్తూ వేరే వాళ్ళకు కూడా సహాయం చేయడానికి మనం పూనుకున్నప్పుడు వాటికి కూడా భగవంతుడు మనకు సహాయపడాలని కోరుకుంటూ అనుక్షణం మన జీవితాన్ని ప్రతి సెకను గురువు గారి యొక్క ఇన్‌స్ట్రక్షన్స్ వైపు నడిచే విధంగా మలుచుకోవాలి. ఆ సూచనల వైపు. సో, అలా మనలందరిని కూడా అలాంటి శక్తిని భగవంతుడు ఇచ్చే విధంగా భక్తి చేయడానికి మనమందరం కూడా భగవంతుని మనం ప్రార్థించుకుందాం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కలియుగ పావన హరినామ సంకీర్తనలకి జై. అనంత కోటి వైష్ణవ వృందకి జై. నమాచార్య హరిదాస్ ఠాకూర్ కి జై. శ్రీల ప్రభుపాద్ కి జై.